బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో అకస్మాత్తుగా పేలుడు సంభవించడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. వైట్ ఫీల్డ్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్లో జరిగిన పేలుడుతో 9 మంది గాయపడ్డారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించి కేసును దర్యాప్తు చేస్తున్నారు. రామేశ్వరం కేఫ్ బెంగళూరులోని ప్రసిద్ధ కేఫ్లలో ఒకటి. కొన్ని నెలలుగా ఈ కేఫ్ గురించి సోషల్ మీడియాలో నెటిజన్స్ పెద్ద ఎత్తున చర్చ జరుపుతున్నారు. ఈ కేఫ్ ద్వారా వచ్చే ఆదాయమే దీనికి కారణం. ఒక సోషల్ మీడియా యూజర్ రామేశ్వరం కేఫ్ యొక్క వీడియోని పోస్ట్ చేసి దాని అభివృద్ధి గురించి మాట్లాడారు. కేఫ్ నెలకి 4,50,00,000, ఏడాదికి 50 కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నట్టు పేర్కొన్నారు. రాఘవేంద్రరావు మరియు దివ్య సంయుక్తంగా 2021లో బెంగళూరులోని ఇందిరానగర్లో రామేశ్వరం కేఫ్ని ప్రారంభించారు. వారు తమ దుకాణానికి దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్వస్థలం రామేశ్వరం పేరు పెట్టారు. రాఘవేంద్రరావుకి ఆహార పరిశ్రమలో 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది మరియు దివ్య ఐఐఎం అహ్మదాబాద్లో పోస్ట్ గ్రాడ్యుయేట్. అంతేకాకుండా సీఏ పూర్తి చేశారు. ఇద్దరూ కలిసి 2021లో తమ మొదటి స్టోర్ని ప్రారంభించారు. ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ డిషెస్ని అందజేస్తూ ఉండడంతో వారి కేఫ్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. కేఫ్ ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఇక్కడ వడ్డించే నెయ్యి, కారపొడి, ఇడ్లీ మరియు మసాలా దోశ, లెమన్ ఇడ్లీస్కి కస్టమర్స్ క్యూ కడతారు. రామేశ్వరం కేఫ్ ఆదాయం నెలకి 4,50,00,000 మరియు సంవత్సరానికి 50 కోట్లు. అంతేకాకుండా దాదాపు 200 మందికి ఉపాధి కల్పించారు. త్వరలో బెంగళూరులోని ఇతర ప్రాంతాలతో పాటు భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో స్టోర్స్ని ప్రారంభించి కొత్త వంటకాల్ని పరిచయం చేస్తామని ఈ జంట చెప్పారు. ఇటీవల ప్రముఖ టీవీ షో మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియా న్యాయ నిర్ణేతల్లో ఒకరైన చెఫ్ గ్యారీ మేహన్ బెంగళూరుని సందర్శించారు. ఆ తర్వాత ఈ కేఫ్కి వచ్చి దోశ తిన్నాక వీడియో పోస్ట్ చేశారు. దీంతో ఈ కేఫ్ మరింత ప్రజాదరణ పొందింది.